దేశవ్యాప్తంగా వినియోగదారులకు భారీ ఊరట కలిగిస్తూ జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. నూతన స్లాబ్ రేట్ల విధానం ద్వారా పన్ను స్లాబ్లు సరళతరం కావడంతో ఇవాల్టి నుంచి 375 రకాల వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. ఇందులో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాహనాలు, సిమెంట్ ప్రధానంగా ఉన్నాయి. వంటగది సరుకులు, ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను నేటి నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించుకున్న విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఈ తగ్గింపులు మధ్యతరగతి కుటుంబాలకు నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన ఊరట లభించవచ్చు. అదే సమయంలో పండుగల పూట సాధారణంగానే డిస్కౌంట్లు ప్రకటించే కంపెనీల నిర్ణయంతో వినియోగదారులకు మరింత ఊరట దక్కే అవకాశం ఉంది. అయితే హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28 నుంచి 40% పెరిగింది. అంటే సిగరెట్లు, గుట్కాలు తదితరాలు. ఇక చక్కెర కలిగిన లేదా ఫ్లేవర్డ్ కలిగిన నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, విలాసవంతమైన హై ఎండ్ కార్లు, 350 సీసీ పైగా బైకులు, 1200 సీసీ పెట్రోల్ కార్లు, 500 సీసీ పైన డీజిల్ కార్లు, 400 మీటర్ల కంటే పొడవున్న కార్లు, హెలికాప్టర్లు, హెచ్యు, ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లు, గేమింగ్ యాప్స్, రియల్ మనీ గేమ్స్, కోల్, లైగ్నైట్, పిట్, డైమండ్స్, ప్రెషర్ స్టోన్స్ ఇలా విలాసవంతమైన వస్తువులకు జీఎస్టీ పెరిగింది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు భారీ ఊరట కలిగిస్తూ జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. నూతన స్లాబ్ రేట్ల విధానం ద్వారా పన్ను స్లాబ్లు సరళతరం కావడంతో ఇవాల్టి నుంచి 375 రకాల వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. ఇందులో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాహనాలు, సిమెంట్ ప్రధానంగా ఉన్నాయి. వంటగది సరుకులు, ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను నేటి నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించుకున్న విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఈ తగ్గింపులు మధ్యతరగతి కుటుంబాలకు నెలవారీ ఖర్చులో గణనీయమైన ఊరట లభించవచ్చు. అదే సమయంలో పండుగల పూట సాధారణంగానే డిస్కౌంట్లు ప్రకటించే కంపెనీల నిర్ణయంతో వినియోగదారులకు మరింత ఊరట దక్కే అవకాశం ఉంది. అయితే హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28 నుంచి 40% పెరిగింది. అంటే సిగరెట్లు, గుట్కాలు తదితరాలు. ఇక చక్కెర కలిగిన లేదా ఫ్లేవర్డ్ కలిగిన నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, విలాసవంతమైన హై ఎండ్ కార్లు, పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు, 4 మీటర్ల కంటే పొడవున్న కార్లు, హెలికాప్టర్లు, హెచ్యు, ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లు అంటే గేమింగ్ యాప్స్, రియల్ మనీ గేమ్స్, కోల్, లైగ్నైట్, పిట్, డైమండ్స్, ప్రెషర్ స్టోన్స్ ఇలా విలాసవంతమైన వస్తువులను జీఎస్టీ పెంచింది.